అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు ఒక శుభవార్త అందుతుంది. మీరు పేదవాళ్ళని మిమ్మల్ని వదిలిపోయిన ఆ స్త్రీ ఈ రోజు మీ అభివృద్ధి మరియు ఉన్నత పదవులు చూసి మీ కాళ్ళ వద్దకు రావడం ఖాయము. కళా నైపుణ్యాలు బలోపేతం అవుతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదలే అవకాశాలున్నాయి. పోస్ట్ ప్రతిష్ట ప్రభావం కూడా పెరుగుతుంది. ఈ రోజు రాశి వాళ్ళలో విశ్వాసం పెరిగిపోతుంది. నమ్మకం మరి ఎక్కువగా ఉంటుంది. భార్య భర్తల మధ్య మంచి సమయం గడిపే అవకాశాలు లభిస్తాయి. చిన్న విభేదాలు ఉన్నా కూడా పరిష్కరించుకోగలుగుతారు. ఈ రోజు మీరు ఒక స్టార్ లాగా ప్రవర్తిస్తారు. ఈ రోజు చేసినటువంటి పనులను గుర్తింపును కూడా పొందగలుగుతారు. కుటుంబము మరియు ఆరోగ్యం మీద తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సమయము. బంధువులతోటి తేడాలు రాకుండా చూసుకోవాలి. కొంత పనిలో బిజీగా అయితే ఉంటారు. అధిక ప్రసిద్ధ వ్యక్తులతోటి కూడా సన్నిహితంగా ఉంటారు. కృషి యొక్క ఫలితాలను సాధిస్తారు. కొత్తదాన్ని అనుభూతి చెందే అవకాశాలు కూడా ఉన్నాయి. అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి. ప్రజల ఆలోచనలను మీరు వాటిని మార్చే ప్రయత్నాలు మాత్రం చేయకూడదు. ఈ రోజు రాశి వాళ్ళు మాత్రం ప్రతికూల ఆలోచనలు ఆధిపత్యం చెలాయించకుండా చూసుకోవాలి. పనిలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. కొంతమంది చెడు వ్యక్తుల నుండి కూడా ఈ రోజు మరి దూరంగా ఉండాలి రాశివారు. ఇక ఆర్థిక అభివృద్ధి కోసం విశేషమైన కృషి చేయడం వల్ల మేలు కలుగుతుంది. జీవిత భాగస్వామి సలహాలతోటి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి కూడా అప్పుడు మెరుగవుతుంది. ఇక రుణ బాధల నుండి విముక్తులయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎక్కువగా మరి ఎవరికైతే అప్పుల బాధలు ఉన్నాయో వాటి నుండి విముక్తి కొరకు ఈ రోజు దోష నివారణ చేయటం వల్ల శుభప్రదంగా ఉంటుంది. దాని కొరకు మరి ఈ రోజు రాశివారు మాత్రము చూసినట్లయితే కనుక మరి ఈరోజు ఒక కొబ్బరిని తీసుకోవాలి. ఒక కొబ్బరిని తీసుకొని ఆ కొబ్బరిని రెండు చేతులతో గట్టిగా పట్టుకొని మీరు మీ ఎవరికైతే రుణ సమస్యలు ఉన్నాయో వారి మీద నుంచి 3 సార్లు తిప్పాలి. ఆ కొబ్బరిని తిప్పిన తర్వాత మరి ఇంట్లో మొత్తం కూడా కొబ్బరిని పట్టుకొని తిరిగిన తర్వాత మరి ఆ కొబ్బరిని 2 భాగాలుగా చేసి సమాన భాగాలుగా చేయాలి. సమాన భాగాలుగా చేసి మరి ఆ యొక్క కొబ్బరి ఒక సగ భాగాన్ని మరి ఈశాన్య దిక్కులో పూజా గదిలో ఈశాన్య దిక్కులో పెట్టాలి. సగం కొబ్బరిని మరి బయట ఇంటి గుమ్మం ముందు బయట నైరుతి భాగాన పెట్టాలి. ఆ విధంగా చేసిన తర్వాత మీరు చూసినట్లయితే ఇష్ట దేవతను పూజించినట్లయితే మీకు ఏదైనా సరే అప్పుల బాధలు ఉంటే వెంటనే తీరిపోవడానికి మార్గం అనేది లభిస్తుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు. వారి వల్ల కూడా ఎటువంటి హాని అనేది దరిచేరకుండా ఉంటుంది. రుణ విముక్తి అనేది లభిస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు కూడా తీరిపోతాయి. మిత్రులతోటి ఏర్పడినటువంటి విభేదాలు కూడా తొలగిపోతాయి. ఈ రోజు ఈ రాశి వారికి ఏదైనా సరే వీసా పాస్పోర్ట్ గురించి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలను మరియు వాటికి ఉన్నటువంటి సమస్యలకు ఉన్నటువంటి ఆటంకాలు కూడా తొలగించబడతాయి అన్నమాట. రోజు మీకు ఎవరు మంచివారో, మీ గురించి ఎవరు అపకారం చేస్తారో, ఎవరు ఉపకారం చేసేవారో మీరు స్పష్టంగా ఈరోజు తెలుసుకోగలుగుతారు. ఇక వృత్తిపరంగా కూడా అభివృద్ధిని సాధించగలుగుతారు. ఇక ఈరోజు మరి చూసినట్లయితే గనక మీ ఏదైనా వస్తువులు గనక మీరు ఎవరికైనా గనక అప్పుగా ఇచ్చినట్లయితే గనక ఆ వస్తువులు మీరు సేకరించుకోగలుగుతారు. ఈరోజు ఇన్స్టాల్మెంట్స్ కట్టడంలో కాస్త జాప్యం జరుగుతుంది. అయినా పర్వాలేదు, పెద్ద సమస్య అనేది రాకుండా ఉంటుంది. మీ మేధస్సుకు మీరు ఈరోజు సంబంధించి మీకు చాలా మేలు కలుగుతుంది. నలుగురిలో మీరు ఈరోజు మంచి మరి వార్తలను అందుకోగలుగుతారు. మీరు గౌరవ ప్రతిష్టలు ప్రశంసలు కూడా మీకు దక్కుతాయి. వ్యక్తిగత బంధుత్వాలను మీరు ఈరోజు కొంత వ్యవహరించాల్సి ఉంటుంది. వేగంగా అతీతంగా మీరు వ్యక్తిగత బంధుత్వాలకు అతీతంగా మీరు వ్యవహరిస్తారు. ఈరోజు బాధ్యతలు అయితే ఈరోజు మరి సమర్థవంతంగా పూర్తి చేసుకోగల సామర్థ్యాన్ని అయితే మీరు కలిగి ఉంటారు. పిల్లల కోసము అధికంగా మీరు ఖర్చు చేస్తారు. ఈరోజు మీకు సంతోషం అయితే కలుగుతుంది. ఆ విధంగా ఖర్చు చేసినా కూడా మీకు సంతోషం కలుగుతుంది. డబ్బు కూడా మీ చేతికి బాగానే అందుతుంది ఈరోజు. ఇక వాయిదా పద్ధతులతోటి కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంట్లో సామాన్లు మంచి పనులతో మంచి మాటలతోటి కార్యక్రమాలను ఏ విధంగా మీరు జయప్రదం చేసుకోవాలనుకునేది అనుభవపూర్వకంగా ఈరోజు తెలుసుకోవడం కూడా జరుగుతుంది. మీలోని సృజనాత్మకత వెలుగు చూస్తుంది. పూర్తిగా ఆశలు వదులుకున్నటువంటి కార్యక్రమాలను కూడా సానుకూలంగా మీరు పూర్తి చేసుకోవడానికి కృషి చేసి కొంత పురోభివృద్ధి కూడా
సాధించుకోగలుగుతారు. ఇక ఈరోజు ఈ రాశి వారు మాత్రము వ్యాపార అభివృద్ధి ఆశాజనకంగానే ఉంటుంది. పుస్తక పఠనము పట్ల ఆసక్తి అనేది కలిగి ఉంటారు. ఈ రాశి వారు చిన్నపాటి వడదడుకులు ఏర్పడినప్పటికీ వాటిని అధిగమించగల సామర్థ్యం కలిగి ఉంటారు. ఇక భార్య భర్తల మధ్య రాత్రి మంచి సమయం గడిపే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కువ దూరము రాత్రిపూట ప్రయాణం చేసే పరిస్థితి నుండి మీరు బయటికి రావాలి. మరి ద్విచక్ర వాహనం పైన ఎక్కువ దూరం ప్రయాణించకుండా ఉండాలి. ఈ రోజు ఈ రాశి వారు మాత్రం ప్రయాణం చేసే సందర్భాల్లో తగిన పత్రాలను వెంట తీసుకుని వెళ్ళాలి. ఈ రోజు ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు నల్ల మిరియాలను ఇల్లు మొత్తం చిరకరించి బయట గుమ్మం దగ్గర గుమ్మం బయటకు చిరకరించి వెళ్ళడం ద్వారా మీకు ఎటువంటి హాని అనేది దరచిరకుండా ఉంటుంది. శుభాలు కలుగుతాయి. లక్కీ సంఖ్య 57. లక్కీ కలర్ అయితే మరి కాషాయము. ఈ రోజు రాసరికి ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం శుభప్రదం. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.